असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय శాంతి శాంతి శాంతి. నేను ద్రౌపదిని, కాలం అనే సజీవ స్రవంతిలో కరిగిపోయిన కర్పూర హారతిని. నా జననం అగ్ని, గమనం పరాభవాగ్ని, క్రోధం శాపాగ్ని, నిష్క్రమణం శ్మశానాగ్ని. మొత్తంగా నా జీవితం ఒక నిప్పుల కొలిమి. పురుష జాత్యహంకారం స్త్రీనైన నాపై చేసిన దాడులతో, నిలువెల్లా గాయాలతో నిప్పుల కొలిమిలో కాల్చిన ఉక్కైనాను. దేనికీ లొంగనంత దృఢమైనాను. ఈరోజు నేను చెప్పబోయే నా కథ మీ అందరికీ తెలిసిన వ్యాసుడి భారతం కాదు. భారతావని ఎన్నటికీ తెలుసుకోలేని నా అంతరంగం. నా హృదయ రణరంగంపై నాలో నాకే జరిగే ఎన్నో యుద్ధాల సంకలనం. నా అంతరంగ రణరంగంలో నన్నెప్పటికీ ఒకే ప్రశ్న శరమై వెంటాడుతుంటుంది. నేను ధర్మ విజితనా, అధర్మ విజితనా? గురుదేవునికి ప్రణామం. దీర్ఘాయుష్మాన్ భవ. గురుదేవా, మీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఇదిగో మీ గురుదక్షిణ, స్వీకరించండి. బళ అర్జున, బళ. నా ప్రియ శిష్యుడనిపించావు.
ధన్యోస్మి గురుదేవా. పాంచాల దేశ సార్వభౌమా ద్రుపద మహారాజా, నన్ను ద్రోణుడంటారు. ఒకప్పుడు నీ సహాయం అర్థించిన పేద బ్రాహ్మణుడి, ఇప్పుడు భావికురు సామ్రాట్టులను సకల శస్త్రాస్త్ర విద్యా ప్రవీణులుగా తీర్చిదిద్దుతున్న గురువర్యుడను ద్రోణాచార్యుడను. ద్రుపద, కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. నిన్ను ఇప్పుడే ఇక్కడే మట్టుబెట్టడానికి నాకు ఒక్క క్షణం కూడా పట్టదు. కానీ నీ అంత నిర్దయుణ్ణి కాను. నా తండ్రి, మన గురువు భరద్వాజుని మీది గౌరవంతో నిన్ను ఏమీ చెయ్యను. ఆనాడు నా బిడ్డ కోసం గుక్కెడు పాలడిగిన నాడు నన్ను ఘోరంగా పరాభవించావు. ఈనాడు నీ ప్రాణమే నీకు భిక్షగా ఇస్తున్నాను. వెళ్ళి నీ రాజ్యాన్ని ఏలుకో. బ్రతికినంత కాలము ఈ అవమాన భారాన్ని భరిస్తూ బ్రతికిపో. పో. ఎంత అవమానం! ద్రోణాచార్యుడు నా రాజ్యమే నాకు దయతలచి తిరిగి ఇస్తాడా? ఇంతటి పరాభవమా నాకు? తన ప్రతీకారము తీర్చుకున్న ద్రోణాచార్యుడి మనసు శాంతించి ఉండవచ్చు, కానీ నా హృదయం దహించుకుపోతున్నది. మహావీరుడైన అర్జునుని ముందు కుటిల ద్రోణుడు నన్ను ఘోరాతి ఘోరంగా అవమానించినాడు. ఇదంతయు సహించి జీవించి ఉండుట ఎట్లు? ఇంతకు ఇంత ప్రతీకారము తీర్చుకొనవలే. ఎంత అవమానం! ఓయ్ ద్రోణ, నీ శిష్యుల అండ చూసుకొని నన్ను పరాభవిస్తావు కదూ? నిన్ను మించిన వీరుడు లేడని విర్రవీగుతున్నావు. నిన్ను విలువిద్యలో ఓడించగల ధీరుడు లేడని నీ అహంభావము. ప్రతీకారము తీర్చుకొనవలే. కానీ ఎట్లు? ఒక్కటే మార్గం. మహావీరుడైన ఒక కుమారుని పొందవలే. సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్మా యజంతి సప్తయోరీరా పృణస్వ ఘృతేన స్వాహా. పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి స్వాహా. అగ్నయే సప్తవతయ ఇదం నమః. ద్రుపద మహారాజా, నీ సంకల్పం గట్టిది. నీ మనోభీష్టము సిద్ధించినది. నీవు కోరిన విధంగా కుమారుణ్ణి ఇస్తున్నాను. ఇతను నీ ప్రతీకార వాంఛ తీర్చగల మహావీరుడవుతాడు. ధన్యోస్మి ధన్యోస్మి. నాయనా రా, కుమారా, ద్రుపదరాజపుత్ర,
నా కుమారుణ్ణి ఆనందంగా ఆహ్వానిస్తున్నాను. ద్రోణుడిని అంతమొందించేందుకు జనించిన కారణజన్ముడు ఈతడు దృష్టద్యుమ్నుడు, శత్రునాశనము చేయువాడు. పాంచాల రాజా, అంతేకాదు నీ వ్రతదీక్షకు మెచ్చి అపురూపమైన మరో వరం ఇస్తున్నాను. చరిత్రగతిని మార్చగల ఈ యాజ్ఞసేని నీకు కుమార్తె. యజ్ఞగుండమున అగ్నినొడిగట్టి పుట్టెని ద్రౌపది. ద్రుపద మహారాజు తపము ఫలించు పట్టి ద్రౌపది. చరిత సృష్టించ భరత వంశమున మెట్టెని ద్రౌపది. మహిని సాధులకు మహిత పదము చూపెట్టెని ద్రౌపది. సుగుణాంబుధీ ద్రౌపది, రసకౌముదీ ద్రౌపది. ఘన వీరత్వ ధీరత్వ నారిత్వమీ సాధ్వి. యజ్ఞగుండమున అగ్నినొడిగట్టి పుట్టెని ద్రౌపది. ద్రుపద మహారాజు తపము ఫలించు పట్టి ద్రౌపది. ద్రౌపది 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 ద్రౌపది. మనిషి పుట్టుక నుండే మొదలవుతుంది. స్త్రీకి పురుషుడికి మధ్య బలమైన వివక్ష. ఇతిహాసాలు, వేదాలు, శాస్త్రాలు స్త్రీలకు కొన్ని నియమ నిబద్ధతలను, నియమితమైన పరిధులను, నిర్దిష్టమైన ప్రమాణాలను సూచించాయి. అన్న నేర్చే అస్త్రవిద్యల పట్ల, శస్త్రవిద్యల పట్ల, రాజనీతి పట్ల అసంకల్పితంగా నాలో పెరుగుతున్న ఆసక్తి అడుగడుగునా నాకు అవరోధమే అయ్యేది. స్త్రీకి విద్యలో ఆసక్తికి కూడా పరిధులుంటాయని కాలక్రమేణా తెలుసుకున్నాను. ఒక మహారాజు పుత్రికగా ఎన్నో భోగభాగ్యాలు అనుభవించే అవకాశము, అదృష్టము మా తండ్రిగారు నాకు అందించిన, అన్నిటినీ మించిన సంపద విద్య అని, అది నాకు అందుబాటులో లేదని అనుక్షణము పరితపించే నా మనసు ఏనాటికి తెలుసుకోలేకపోయారు. తన పగ, ప్రతీకారమే అన్నిటికన్నా ముఖ్యమని మా తండ్రిగారి నమ్మకం. ప్రేమ పగ కంటే గొప్పదని నా విశ్వాసం. కాలం ఆయన అభీష్టాన్ని నెరవేరుస్తుందో, నా మనోభీష్టాన్ని నెరవేరుస్తుందో. విశ్వం యొక్క రూపమేమిటి దృష్టద్యుమ్న? సకల చరాచర జగత్తులో సూర్యమండలం, అసంఖ్యాక నక్షత్ర సమ్మేళితమైన పాలపుంత, ఈ భూమండలం, భూమికి పైన ఊర్ధ్వలోకాలు, భూమి కింది పాతాళం, భూచరాలు, వాయుచరాలు, జలచరాలు, పంచభూతాత్మకమైన ప్రకృతి అంతా కలిపి శ్రీ మహావిష్ణు విశ్వరూపమంతా సుందరమైనది విశ్వం గురుదేవా. భళారా కుమారా, క్షత్రియుడి విధి విధానాలేమిటి? సాటి రాజులతో మైత్రి కలిగి ఉండాలి, ప్రజలను దయతో పరిపాలించాలి, ధైర్య సాహసాలు కలిగి ఉండాలి, సదా యుద్ధ సన్నద్ధుడై ఉండాలి, ఇచ్చిన మాట కొరకు ప్రాణాలను సైతం త్యజించే గుణముండాలి. ఇంకా దృష్టద్యుమ్న, పూర్వీకుల పగా ప్రతీకారాలు నెరవేర్చాలి. రాకుమారా, నీ సోదరిని నీ విద్యాభ్యాస సమయంలో ఇక్కడ ఉండకూడదని చెప్పు. మా అన్నగారి పుట్టుకకు కారణం అదే కదా గురుదేవా. నా సోదరి జ్ఞానతుష్టగల కన్య, ఆమె జోక్యం మీకు ఇబ్బంది కలిగిస్తే క్షమించండి గురుదేవా. గతంలో కూడా ఆమె జోక్యం ఇబ్బంది కలిగించినది, అందుకే వలదని ఆనాడే వారించిన. నీవు భావి సామ్రాట్టువు, ఆమె క్షత్రీకాంత. క్షత్రీకాంత నేర్వవలసిన విద్య వేరే ఉన్నది. మహావీరుడు కావలసిన నీ విద్యలో ఆమె ఆసక్తి అంత మంచిది కాదు. వివరించి చెప్పి
ఇకడైనా ఆమె పరిధులు ఎరిగి ప్రవర్తించవలసిందని చెప్పు. అలాగే గురుదేవ. నేను తలచిన వెంటనే ప్రత్యక్షంగానో పరోక్షంగానో నా ప్రశ్నలకి సమాధానమై నిలచినవాడు వాసుదేవుడొక్కడే. పంజరంలో చిలుకనే ఉన్న నాకు తన వేణుగాన మాధుర్యంతోనూ సమస్త ప్రకృతిని శాసించగల తన సమ్మోహనమైన చిరునవ్వుతోనూ ప్రపంచాన్ని పరిచయం చేశాడు శ్రీకృష్ణుడు. నేను తనలోని స్త్రీత్వానికి ప్రతిబింబమని చెప్పి నన్ను తన పేరుతోనే పిలిచే నా ఆత్మీయ బంధువు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు నీ వేణుగానానికి ఇదా సమయం కృష్ణ? కృష్ణ కృష్ణ కృష్ణ, ఏం కృష్ణ ఇవాళ ఇంత విసురు? మరలా ఏమి జరిగినదో మాట్లాడవేం కృష్ణ? నాతో చెప్పుకోలేనంత రహస్యమా, లేక చెప్పడమే ఇష్టం లేక మౌనమా? చెప్పడానికి ఏమున్నది కనుక? మనసు నిండా ఉన్నవన్నీ ప్రశ్నలే, అన్నీ సందేహాలే. అడుగు కృష్ణ. నన్నేమైనా అడిగినా నిలువునా కడిగినా ఆత్మబంధువి, నీకు అన్ని అర్హతలు ఉన్నాయి. ధన్యురాలను గోపాల. నా మనసు పరిపరి విధాల ఆలోచన చేస్తున్నది. నేనెందుకు స్త్రీగా జన్మించినాను? అందరూ స్త్రీల వలె కాక నాకెందుకు రాజనీతి పట్ల, అస్త్ర విద్యల పట్ల, శస్త్రవిద్యల పట్ల ఇంతటి ఆసక్తి? మా తండ్రి గారు మా అన్నగారి కొరకై మహామహిమాన్వితులు, వేదశాస్త్ర కోవిదులు, ఉద్దండ పండితులు అయిన గురువులచే ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసిరి. నాకు మాత్రం అన్నీ నిషిద్ధమే. ఎందుకు? ఒకే హోమాగ్ని నుండి ఆవిర్భవించిన ఇరువురికి సమానమైన శిక్షణ, విద్యాభ్యాసము ఉచితము కాదా? కేవలము స్త్రీనేనందుకు నా పట్ల ఈ వివక్ష తగునా? భగవంతుని సృష్టిలో లేని వివక్ష మానవులకెందుకు? చెప్పు గోపాల. ద్రుపద రాజపుత్రి, నీ అంతరంగంలో ఉన్న ఆందోళనలు, ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పగలవారు ఒక్కరే, త్రికాల జ్ఞాన సంపన్నులు వ్యాస మహర్షి. రాబోవు చైత్రశుద్ధ నవమి నాడు వ్యాసుల వారు మీ రాజ్యానికి రానున్నారు. వారిని నీవు సందర్శించి వారి ఆశీర్వాదం అందుకొని నీ సందేహాలనన్నిటినీ నివృత్తి చేసుకునవచ్చును. ధన్యోస్మి. నాకు ఆప్తుడవు, ఆత్మీయుడవు, స్నేహితుడవు, హితుడవు, గురువు, దైవము అన్నీ నీవే. నీ ఆజ్ఞ నాకు శిరోధార్యం. కళ్యాణమస్తు. ఇక నేను వెళ్ళిరానా? మళ్ళీ పిలిచినప్పుడు. ఆహా, ఈసారి పిలవకుండానే వస్తాను, సరేనా? పాంచాల రాజకుమారి, ద్రుపద రాజపుత్రి యాజ్ఞసేని. ఎంత ఆశ్చర్యం! కన్నులు తెరిచి చూడలేదు, ఇంతకు మునుపెన్నడూ కలవలేదు. వచ్చినది నేనేనని. నీ రాకను నీకన్నా ముందే కాలమే తెలిపినది తల్లి. మహర్షులకు అభివాదం. కళ్యాణమస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. నీ భవిష్యత్తును సందర్శించాలని కుతూహలంతో వచ్చావు, అవునా? నీవు కారణజన్మురాలవు, భవిష్యత్తును నిర్దేశించగలదానవు. ఇంతకు మునుపెన్నడూ ఏ స్త్రీ అనుభవించని అపారమైన గౌరవాన్ని నీవు పొందగలవు. ఇది సత్యం. నేనా? ఇది నిజమేనా మహర్షి? స్త్రీలకు ఈ సమాజము ఎన్నో నియమాలు, నిబంధనలు, ఆంక్షలు విధించింది.
స్త్రీ అస్తిత్వాన్ని పురుషుడి నీడలో దాచిపెట్టింది. ఒక పంజరబద్ధమైన పెంపుడు చిలుకను నేనా భవిష్యత్తును నిర్దేశించగలదానను? నీ భవిష్యత్తు అసమానమైనది, అపూర్వమైనది, శోభాయమానమైనది ద్రౌపది. ఈ భూమండలంలో ఏ క్షత్రియ కాంతకు లభించనంత అఖండ వైభవము, అనంతమైన సంపద నీవు పొందగలవు. విద్యా వినయ సంపన్నులు, అత్యంత ధర్మపరులు, అస్త్రశస్త్ర విద్యా ప్రవీణులు, శూరులు ధీరులు అయిన 5 మహావీరులకు పట్టమహిషివై వారి విజయయాత్రలో మహోన్నత పాత్ర పోషించగలవు. నీ సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత వారికి తోడై వారిని ఎల్లప్పుడూ నడిపించగలవు. హర హర, 5 భర్తల! ఇంతకన్నా ఘోరం మహాపాపం కలదా మహర్షి? ఇది ధర్మ విరుద్ధం కాదా? మాలిని మనసు ఒకరికి అర్పించి అతడినే మనస వాచా కర్మణ సేవించునే. అటువంటిది ఒక స్త్రీకి 5 భర్తలను ఈ సమాజం ఎట్లు గౌరవించగలదు? ద్రౌపది, గత జన్మలో నీకు ఆ సదాశివుడు అనుగ్రహించిన వరప్రభావమే ఈ జన్మలో ఈ 5 భర్తలు. ఇది విధిలిఖితం. లోక కళ్యాణార్థం భగవంతుడు చేయు సృష్టిలో మానవులకు అంతు చిక్కని విషయములు ఎన్నో కలవమ్మా. కానీ మహర్షి, అంతేకాదమ్మా, అత్యంత దురదృష్టకరమైన సంఘటనలు ఎన్నో చూస్తావు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకై ఆ జగన్నాటక సూత్రధారి జరిపించే ఒక మహా సంగ్రామానికి నీవు కారణభూతురాలవవుతావు. ఆ సంగ్రామంలో ఎందరో స్త్రీలు వితంతువులవుతారు, మరెందరో చిన్నారులు అనాథలవుతారు. సుభిక్షమైన రాజ్యము వంశము సమూలముగా నాశనమై ఈ రాజ్యమంతా శ్మశానమవుతుంది తల్లి. ఈ సృష్టిలో భగవంతుని చేయి మాయలో ఇదియును ఒక్కటి. భగవంతుడా, ఇంకా చాలు మహర్షి, ఇంకా చాలు. ఇంతకన్నా వినలేను, విని తట్టుకోలేను. శోకము, యుద్ధము, నైరాశ్యము, నిర్భేదము, ఇదా ఈ దారుణ మారణ కాండేనా నా ఈ జన్మకు కారణం? ఇందుకా నేను అగ్ని సంభూతనైనాను? యాజ్ఞసేని, చరిత్రలో ఏ స్త్రీ పొందని అవమానాన్ని పొంది ఎంతో వేదనకు గురవుతావు. కానీ రాబోవు తరాలు నీ భోగభాగ్యాలనే కాదు, నీ సమయస్ఫూర్తిని, బుద్ధి కుశలతను, పతిభక్తిని, సౌశీల్యతను, ధర్మతత్పరతను గురించి చెప్పుకుని నిన్ను మహాపతివ్రతగా పూజింపగలవు. లేదు మహర్షి, లేదు. శరణు వేడుతున్నాను. దయ ఉంచి ఈ విపత్తు నుండి బయటపడే తరుణోపాయం సెలవీయండి. ఇంత ఘోరం నా వల్ల జరగటం నేను భరించలేను. అంతకన్నా ఏ అగ్ని నుండి నేను సంభవించానో ఆ అగ్నికి ఆహుతి కాగలను. యాజ్ఞసేని, అగ్ని సంభవి, తొందరపడకు. నీ జన్మ ఈ యుగానికే ఆదర్శవంతమవుతుంది. దివ్య దృష్టితో భవిష్యత్తుని సందర్శించగలమే కానీ ఆ శ్రీమన్నారాయణుడి లీలా వినోదాన్ని నిగ్రహించుట ఎవ్వరితరమూ కాదు. సృష్టి స్థితి లయకారకుడు ఆ భగవంతుడే. మనము కేవలం ఆటబొమ్మలమే. ఇది జగన్నాటకం. ధైర్యము వహించు తల్లి. త్రికాల జ్ఞాన సంపన్నులు మీరు తలుచుకుంటే ఈ విపత్తు నుండి బయటపడే మార్గమే చూపలేరా? శరణు వేడుతున్నాను మహర్షి. ప్రజా సంక్షేమమే క్షత్రియకాంత సదా ఆకాంక్షించేది. అటువంటిది మీరు పలికిన ఈ భవిష్యవాణి నన్ను నిలువునా దహించి వేస్తున్నది. దయ ఉంచి నా మీద దయ ఉంచి ఇందుకు సెలవీయండి మహర్షి. అంతా లలాట లిఖితము తల్లి. తరుణోపాయము చెప్పలేను, కానీ నీవు చేయగలనంటే ఈ ప్రమాదాన్ని నివారించుటకు 3 సూచనలు చేయగలను. తప్పక నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. చెప్పండి మహర్షి. సరే,
మొదటిది, నీ వివాహము జరగబోవు సందర్భములో ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగకుండా నిన్ను నీవు నిలువరించుకోగలిగితే. రెండవది, నీ భర్తలు సర్వ సంపదలతో సకల భోగభాగ్యాలతో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఒకానొక సందర్భములో మీ కుటుంబానికి చేరువైన వారిని చూచి హేళనగా నవ్వకుండా ఎంతటి హాస్యాస్పద సందర్భమైనా నీ నవ్వుని ఆపుకునే ప్రయత్నము చేయగలిగితే. ఇక చివరిది, అత్యంత ముఖ్యమైన సూచన. ఈ మానవాళి ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో నీకు ఘోరాతి ఘోరమైన అవమానము జరిగినప్పుడు ఎవ్వరినీ శపించకుండా నీ స్థితప్రజ్ఞతను నిలబెట్టుకోగలిగితే. ఇవన్నీ నీవు చేయగలిగితే రానున్న ఉపద్రవాలను నిలువరించగలవేమో. తప్పక నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. సెలవు మహర్షి. శుభం. కళ్యాణమస్తు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకై కర్ణాటక సూత్రధారి జరిపించే మహాసంగ్రామానికి నీవు కారణభూతురాలు. మహాసంగ్రామం వలన ఎందరో స్త్రీలు తంతువులవుతారు. ద్రౌపది, అన్నా, నీవా? ఈనాడు నా చెల్లెలు ఏదో పరధ్యానంలో ఉన్నది. ఎవరిని తలుచుకుని మైమరుపో. నన్నే అన్నా. నా మనసంతా ఆందోళనగా ఉన్నది. భవిష్యత్తు అగమ్యగోచరముగా ఉన్నది. ఈరోజు ముగియనంత రేపనే భావనే భయంకరముగా ఉన్నది. నా చెల్లెలా ఈ మాటలు పలికేది? నీ భవిష్యత్తుకేమమ్మా, అంతా బంగారు బాటే. ఈ బేలతనమేమిటమ్మా? సరే, కాసేపు నీ ఆలోచనలు కట్టిపెట్టి నీ మెదడుకు పదును పెట్టే ఒక ప్రశ్న అడుగుతాను. సమాధానం చెప్పగలవేమో చూద్దాం. ప్రశ్న ఏమిటన్నాది? యుద్ధ నీతిలో ధర్మయుద్ధము అధర్మ యుద్ధము అను వేరువేరు రీతులు కలవా లేదా? అధర్మ యుద్ధమా? అదెలా సాధ్యం? సాధ్యమే. నేనెరిగిన విషయం నీకు బోధించదను విను. ధర్మయుద్ధంలో కొన్ని ముఖ్యమైన నియమాలు అనుసరించాలి. సమఉజ్జీలతో మాత్రమే పోరాడాలి. సూర్యాస్తమయము తరువాత కానీ, శత్రువు నిరాయుధుడైనప్పుడు కానీ, లేదా శత్రువు తిరోగమించినప్పుడు కానీ శత్రువుపై దాడి చేయరాదు. శత్రువుపై వెనుక నుండి దాడి చేయుట నిషిద్ధము. నాభి క్రింది భాగంలో అస్త్రములను ఎన్నడూ ఉపయోగించరాదు. అత్యంత ముఖ్యమైన నియమం, మహామహిమాన్వితమైన దివ్యాస్త్రములను అటువంటి దివ్యాస్త్ర సంపన్నులపైన మాత్రమే ఉపయోగించాలి. అన్యులపై ఉపయోగించరాదు. బళా, నియమాలు బహుబాగున్నాయి. మరి అధర్మ యుద్ధమేమి? ద్రౌపది, అది చాలా జాగ్రత్తగా చెప్పదగిన వినవలసిన అంశం. నీవిప్పుడు అది తెలుసుకోవలసిన అవసరము లేదులే. అన్నా, నీవే ప్రశ్న అడిగి నీవే దాటేస్తున్నావు. సరి, ఇంతకు మునుపు దివ్యాస్త్రముల ప్రస్తావన చేసినావు. వాటి గురించైనా వివరంగా చెప్పన్నా? నా సోదరికి కుతూహలము జాస్తి. సరే, చెప్పుతాను విను. దివ్యాస్త్రములు గొప్ప మహిమ గలవి. అవి ఉచిత మంత్రోచ్చారణతో మాత్రమే ఉపయోగించాలి. అవి దైవానుగ్రహం వల్ల లభిస్తాయి. ఒక్కసారి ఉపయోగించిన తర్వాత తిరిగి భగవంతుడి వద్దకే చేరిపోవాలి. అఖండ మహిమ గల దివ్యాస్త్రములు యోధుడి జీవితకాలంలో ఒక్కసారే ఉపయోగించగలడు. నీవెన్నడైనా వాటిని ఉపయోగించావా? నేను చూడవచ్చునా ఆ దివ్యాస్త్రములు? లేదు ద్రౌపది, దివ్యాస్త్రములు సామాన్లు చూచుట అసంభవము. సర్వశాస్త్ర ప్రవీణులు, అస్త్ర విద్యా పారంగతులు మాత్రమే ఉచిత మంత్రోచ్చారణతో వాటిని ప్రేరేపించగలరు. ఒక్కసారి ప్రేరేపించిన తరువాత వాటిని ఉపయోగించవలసినదే. లేనిచో అది వికటించవచ్చు. బ్రహ్మాస్త్రం వంటి అత్యంత శక్తిగల దివ్యాస్త్రములు జాగ్రత్తగా ఉపయోగించకపోయినచో సృష్టి వినాశనమే జరగగలదని పెద్దల ఉవాచ. నిజమేనా అన్నా? ఈ జగమున నిజముగా అటువంటి దివ్యాస్త్రములు కలవా? అవును ద్రౌపది, సందేహం ఎందుకు? ఆనాడు అర్జునుడు తండ్రి గారిని బంధించినప్పుడు రజ్జోస్త్ర ప్రయోగం చేశాడని వినలేదా? అవును. అది ఒక అదృశ్య వలని వేసి తండ్రి గారిని బంధించినదట. అందుకే పాంచాల సేనలు తండ్రి గారిని రక్షించలేకపోయినవట. మరి వాటిని ఛేదించుటెట్లో? అతి కొద్ది మంది గురువరులే ఇంతటి మహనీయమైన అస్త్ర విద్య తెలిసిన వారు ద్రౌపది.
అందుకే ఏదో ఒకనాడు నేను ద్రోణాచార్యుల వద్ద శిష్యరికం చేయవలనని తండ్రి గారు కోరుకుంటున్నారు. అమ్మా, క్షమించాలి. మహారాజుల వారు తమరిద్దరిని తక్షణమే రమ్మన్నారు. రామా, ద్రౌపది, దృష్టద్యుమ్న, మీ ఇద్దరికి ఒక శుభవార్త. ప్రణామము వాసుదేవ. అభివాదము తండ్రి. ఏమిటా వార్త తండ్రి గారు? మీ చెల్లెలికి వివాహం చేయి నిశ్చయించినాము నాయనా. ఆహా, ఎంతటి శుభవార్త! వివాహమా? అవును కృష్ణ, నీ స్వయంవరమునకు ఏర్పాట్లు మొదలైనవి. సామంతులకు, సామ్రాట్టులకు, రాజాధిరాజులకు, ఈ భూమండలంలో ఉన్న మహావీరులైన రాజులకు, రాజకుమారులకు అందరికీ ఈ స్వయంవరమునకు ఆహ్వానం పంపియున్నారు. మీ తండ్రి గారు ప్రత్యేక శ్రద్ధతో మత్స్యయంత్రాన్ని దేవతల నుండి అతి కష్టం మీద సంపాదించారు. ఆ యంత్రాన్ని ఛేదించగల మహావీరులు ఈ భూమండలంలో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఆ యంత్రాన్ని ఛేదించేవాడు, నీవు కోరబోయేవాడు, నీ చేయి అందుకునేవాడు, నీవు మెచ్చేవాడేలే. ఎవరా వీరుడు కృష్ణ? నీవే చూద్దువు కానీ. ఓయి ఆలేఖక, నీవు తెచ్చిన చిత్రపటాలు చూపించు. చిత్తం ప్రభు. ఈయన శల్యమహారాజు, మద్రదేశాధీశుడు, పాండవులకు మేనమామ. వృద్ధుడు. ఈయనెందుకు స్వయంవరానికి? స్వయంవరంలో పాల్గొనడం కోసం కాదు ద్రౌపది. మత్స్యయంత్రం ఎక్కువ పెట్టడం అనేది రాజులకి వారి శౌర్యాన్ని ప్రదర్శించడానికి వచ్చిన అవకాశం. అవకాశం వచ్చినప్పుడు వదులుకోవడం రాజలక్షణం కాదు. అయినా ఈయన మనకి శత్రువు కాడులే. ఇతను ఈ స్వయంవరంలో గెలవడం అసంభవం. నీవు చింతించకు. ఈయన జరాసంధుడు, మగధ దేశాధీశుడు. ఈయన శిశుపాలుడు, చేది భూపాలుడు. ఈయన దుర్యోధన సార్వభౌముడు, హస్తినాపురాధీశుడు. ఇవన్నీ తీసేయండి, నాకెవరూ నచ్చలేదు. ఆగండి. ఆ చిత్రపటంలో సూర్యుని తేజస్సుతో వెలుగొందుతున్న అతనెవరు? ఆయన అంగరాజు కర్ణుడు, దుర్యోధన సార్వభౌమునకు కడు ఆప్తుడు, సహజ కవచకుండల శోభితుడు, దానగుణమున బలిచక్రవర్తికి సమానుడు, అస్త్రవిద్యందు అర్జునునకు సరిసాటి. ఆపుని అధిక ప్రసంగం, వ్యర్థ ప్రేలాపనలు మాను. దుర్యోధనుడు దయతలచి కర్ణుడికి అంగరాజ్యం కానుకగా ఇచ్చాడు. కేవలం పాండవుల మీద పగతో ఇచ్చిన కానుక. కర్ణుడు సూతపుత్రుడు, క్షత్రియుడు కానే కాడు. ఓ ఈ ఆలేఖక, నీవెందుకు పాండవుల చిత్రపటాలు చూపడం లేదు? మన్నించండి ప్రభు. పాండవులు లాక్షాగృహమందు అగ్నికీలలకు బలి అయినారని వినికిడి. ఎంతటి దుర్వార్త! కృష్ణ, అవన్నీ ఊహాగానాలే. ఏ విషయమైనా సమగ్రముగా తెలియనిదే నిర్ధారణకు రావడము సరికాదు. నీవు అర్జునుడి చిత్రపటం చూపించు. చిత్తం ప్రభు. ఏం కృష్ణ, నచ్చాడా? పాండవ మధ్యముడు, నా ప్రియతముడు అర్జునుడు, ద్రౌపదీ స్వయంవరానికి అన్ని విధాల అర్హుడు. అర్జునుడా? అర్జునుడు మిమ్మల్ని పట్టి బంధించి అవమానించినవాడు కదా తండ్రి? అర్జునుడు కాదుగా అవమానించినది ద్రౌపది. కేవలం గురువు ఆజ్ఞను శిరస ఆవహించాడు అర్జునుడు.
ఇందులో ఇంకొక గొప్ప పరమార్థం ఉంది. అర్జునుడు పరీక్షలో నెగ్గి నిన్ను చేపట్టిన తరువాత ద్రుపదుడికి వ్యతిరేకంగా పోరాడలేడు. అతడు ఎప్పటికీ ద్రుపదుడికి శత్రువు కాలేడు. అర్థమైనది. అర్జునుడు పాంచాల రాజ్యానికి అనుకూలంగా మారేందుకు ఈ స్వయంవరము తండ్రి గారు ఏర్పరిచిన ఒక ప్రణాళిక. ద్రౌపది, తండ్రి గారిని విమర్శించుట తగదు. అన్నా, మనము ద్రుపదరాజుకు సంతానము అనే కన్నా వారి పగా ప్రతీకారాలు తీర్చుకునేందుకు వారి చేతిలో ఆయుధాలం. పాంచాలి, కృష్ణ, నీ సుఖం కోరి భరత వంశంలో అత్యున్నతుడైన అర్జునుడిని నీకు భర్తగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీ తండ్రి గారు. ఇకపోతే దృష్టద్యుమ్నుడికి ఈ వంశ ప్రతిష్టను నిలబెట్టవలసిన బాధ్యత ఉన్నది. ఇది రాజనీతి. బంగారు పంజరంలో చిలుకని ప్రతినిత్యం అవ్యాజమైన అనురాగాన్ని వెతికే నా మనసుని పగ ప్రతీకారాలతో నిండి ఉన్న ప్రపంచం ఉక్కిరిబిక్కిరి చేసేది. మానవ సంబంధాల పునాది పగ ప్రతీకార వాంఛేనా? ఏ బంధమైనా సంబంధమైనా ఈ అరిషడ్వర్గాల ప్రతిఫలమేనా? ఆనాటి స్వయంవరంలో అప్రయత్నంగా అసంకల్పితంగా నా దృష్టిని ఆకట్టుకున్నాడు కర్ణుడు. ఎంతో ప్రణాళికాబద్ధంగా జరిగిన నా స్వయంవరంలో పెద్దలంతా ముందే నిర్ణయించిన వరుణ్ణి మాత్రమే నేను వరించాలని నా ఆలోచనలకు ముందే ఆనకట్ట వేశారు. నా ఆలోచనని ముందే గ్రహించిన శ్రీకృష్ణుడు ఒక్క సౌజ్ఞతో నా కర్తవ్యాన్ని గుర్తు చేసినందుకో, వ్యాస మహర్షి చెప్పిన భవిష్యవాణి నిజమవ్వవలసి ఉన్నందుకో, తన ప్రాణమిత్రుడి పరువు నిలిపేందుకు విల్లు ఎక్కుపెట్టడానికి ముందుకు వచ్చిన మహావీరుణ్ణి నీ తండ్రి ఎవరో చెప్పి మరీ విల్లు పట్టమని అడుగరాని ప్రశ్న అడిగి అంతటి సభలో అవమానించాను. ఈ ఒక్క ప్రశ్నే కర్ణుణ్ణి వెనుతిరిగేలా చేయగలదని ఆనాడు తెలుసు. కాని అదే నేను జీవితమంతా పశ్చాత్తాపపడేలా చేయగలదని ఊహించలేకపోయాను. వ్యాస మహర్షి చెప్పిన మొదటి సూచన తప్పాను. వచ్చారా నాయనా? రావడమే కాదమ్మా, తమ్ముడు అర్జునుడు ఒక అద్భుతమైన కానుక తెచ్చాడు. త్వరగా రా అమ్మా. త్వరగా రా అమ్మా. చాలా సంతోషం నాయనా. కానుక ఏదైనా మీ ఐదుగురికి సమాన అధికారాలుంటాయి. మీ ఐకమత్యానికి నిదర్శనగా అందరూ సమానంగా పంచుకోండి. అమ్మా, ఈమె ద్రుపదరాజు పుత్రిక ద్రౌపదీదేవి. అవునమ్మా, తమ్ముడు అర్జునుడు ఈమెను స్వయంవరంలో గెలిచి వివాహమాడినాడు. సౌభాగ్యవతివై వర్ధిల్లమ్మా. అయ్యో, ఎంత పని జరిగినది! తెచ్చిన కానుక చూడకుండానే విధి నా నోట ఇటువంటి పలుకులు పలికించినది. ఇప్పుడు ఏమిటి మార్గం? అత్తా, కృష్ణ, సమయానికి దేవుడివై వచ్చావు. ఈ సమస్యని నీవే పరిష్కరించగలవు. భీముడు కానుక అనగానే నేను 5 మందిని సమానముగా పంచుకోమన్నావు, అవునా? అవును బావా, అమ్మ తొందరపడి. ఎంత పని చేశావు భీమసేన! నేనేం చేశాను బావా? నీవు కాక మరి నేనా?
ద్రౌపదిని అద్భుతమైన కానుకగా అభివర్ణించి అత్తకు పరిచయం చేశావు. బాబా నేను మాట వరుస కంటేను. అంత కోపం ఎందుకు బావా? నేనేదో సామాన్యమైన గోపాలుడను, నీ వంటి మహాబలుడను కానులే. ఇప్పుడు ఏమిటి మార్గం కృష్ణ? ఈ ధర్మ సంకటం నుండి ఎలా బయటపడేది? విధి నా నోట ఎంతటి అమంగళం పలికించినదో నేను తొందరపడి. శాంతించు అత్త, ఇది అమంగళము కాదు, విధి రాత. ద్రౌపది కారణ జన్మురాలు. ఆమె నీ 5 కుమారులకు, ఈ పాండవులకు ధర్మపత్నిగా చరిత్రలో మిగిలిపోగలదు. కృష్ణ. అవును కృష్ణ, గత జన్మలో నీవు సదాశివుడి నుండి పొందిన వరమే ఈ జన్మలో నీకు నెరవేరినది. మా బావల 5 తల్లి మాటను జవదాటని సచ్చీలురు. వారి ఐకమత్యానికి అద్దం పడుతూ నీవి భారాన్ని మోయవలసినదే. కృష్ణ, ఇది ఎలా సాధ్యం? స్వయంవరంలో నన్ను గెలిచిన వారే ధర్మబద్ధంగా నా భర్త కాదా? ఒక స్త్రీ ఇందరికి ఇల్లాలు కావడం ధర్మం ఎట్లా అవుతుంది? ఈ ఇంట కోడలిగా అడుగుపెట్టిన నన్ను ఉద్దేశించి అత్తగారు తెలియక అన్న మాటలు నిజం చేయమందువా? అర్జునుడు గెలుచుకున్న నేను వారి అన్నదమ్ములను భర్తలుగా ఎలా భావించగలను? స్త్రీ మనసు నీ వెరుగవా? నేనింతటి కళంకము మోయవలెనా? ఇదా నీ ఆదేశము? వాసుదేవ, ఎంత యోచించినా ఈ క్లిష్ట సమస్యను సాధించటం అంత సులభంగా అగుపించటం లేదు. మా తల్లిగారి నోటి వెంట వచ్చిన వాక్కు శిరసా వహించడమే మా కర్తవ్యం. కానీ నీవు బోధించినట్లు నడుచుకోవాలన్నా సరైన మార్గమేది? బావా ధర్మనందన, మీ 5 పాండవులు పాంచాల రాకుమారి ద్రౌపదిని విధిగా వివాహమాడవలెను. అగ్రజుడువైన నీతో ప్రారంభించి ఆమె 1 సంవత్సర కాలము ఒకరికి భార్యగా మెలగవలెను. ఆ సమయములో మిగిలిన అన్నదమ్ములు నియమ నిబంధనలు పాటించవలెను. పొరపాటున ఎవరైనా వారి ఆంతరంగిక మందిరములో ప్రవేశించిన, వారి ఏకాంతానికి భంగం కలిగించిన, వారు 1 సంవత్సర కాలము అందరినీ వదిలి భూప్రదక్షిణ చేయవలయను. ఇది దైవ నిర్ణయం. కృష్ణ, ఆందోళన పడకు. కాలమే అన్నిటికీ గురువు. ఈ ద్వాపర యుగంలో 5 మంది భర్తలున్న ఆదర్శ పత్నిగా, సాధ్వీమణిగా, మహాపతివ్రతగా నీవు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతావు. ఎందరో స్త్రీ పురుషులచే గౌరవించబడతావు, పూజింపబడతావు. యాజ్ఞసేని, అర్జునుడికి, ధర్మరాజ భీమ నకుల సహదేవులకి నీ పక్షం వహించి ప్రశ్నించుట కన్నా మా అత్త మాటే శిరోధార్యం. అది వారి కర్తవ్యం. తెలియక తానే అన్నదో, విధి ఆమె చేత పలికించినదో, మా అత్త కుంతీదేవి మాట సత్యం. అదే జరగవలసినది. మహావీరులైన పాండవుల ఇల్లాలివై, పాండురాజ కోడలివై వర్ధిల్లు. సౌభాగ్యవతీ భవ. జగతిలో లేని ఒక వింత జరగబోతున్నది. చరిత అరుదైన కళ్యాణం కాంచబోతున్నది. కుంతీ సతీ కోరిందిది శ్రీవ్యాస బోధనిది. శివుడిచ్చిన వరమే ఇది కృష్ణయ్యానతిది. పంచపాండవుల చేపట్టే భరత వంశమున తామెట్టే లోక కళ్యాణ కారణమో
లేక ఏ దైవ ప్రేరణమో ఘన వీరత్వ ధీరత్వ నారిత్వమీ సాధ్వి ద్రౌపది ద్రౌపది కుమారి, ఈ ప్రదేశం చాలా ఆహ్లాదంగా ఉంది కదూ? అవును తాతగారు, ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఈ ప్రదేశం, ఇక్కడి వాతావరణం తల్లి ఒడి లాంటి వెచ్చదనాన్ని అందిస్తాయి. మా తల్లి నన్ను దేవవ్రతుడని పిలిచేది తెలుసా? మీ తల్లిగారా? అవునమ్మా. ఈ నది, ఈ గంగా నది నా మాతృభూమి. నాకు 8 సంవత్సరాల వయసు వచ్చే వరకు మా తల్లిగారి వద్దనే పెరిగా. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ మర్చిపోలే. తల్లి ఒడిలో నాడు నేర్చిన విద్యయే నేడు నన్ను భీష్మ పితామహుణ్ణి చేసింది. అప్పుడప్పుడు అదిగో ఆ నది ఒడ్డు చేరి ఆమెతో సంభాషిస్తూ. మీ తల్లిగారు ఇప్పటికీ మీతో మాట్లాడతారా తాతగారు? ఎందుకు మాట్లాడదు? నేనెప్పుడు మనోవ్యాకులతలో ఉన్నా నా తల్లి ఒడి చేరుతాను. మనసు కలవరపడినప్పుడు, సంక్లిష్టమైన స్థితి కలిగినప్పుడు ఆమెతో చెప్పుకొని సేద తీరుతాను. ఆమె తీయని మాటలతో నా హృదయాన్ని చల్లబరుస్తుంది. ఈతడి గురించి నేను విన్నది నిజమేనా? ఇతని తల్లి ఇతనికి ముందు జన్మించిన 7 సంతానాన్ని వారు పుట్టగానే నదిలో కలిపేసిందని, ఇతను 8వ సంతానమని, ఇతన్ని కూడా నదిలో కలపబోతే తండ్రి అడ్డుపడినందుకు ఆమె తిరిగి నదిలోకి వెళ్ళిపోయిందని. ఏమిటది? పసిపాప నదిలో? 7 పాపలు నిజమేనా? ద్రౌపది, ఏమ్మా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? తాతగారు, ఆ నదిలో నది ఎంతో నిగూఢమైనది తల్లి. ఎన్నో కథలు, మరెన్నో జ్ఞాపకాలు తనలో దాచుకుంటుంది. నీవు చూడాలనుకున్నది చూపిస్తుంది. అదే నిజమని కాదు, నీ ఊహ కూడా కావచ్చు. నేను ఎన్నో జ్ఞాపకాలు నదిలో దాచా. మా తల్లితో చెప్పుకున్నాను. నా చిన్ననాటి నుండి నీ భర్తల చిన్ననాటి వరకు పాండవులు నా పంచ ప్రాణాలతో సమానం. తెలిసింది తాతగారు. వారికి తండ్రి తరువాత తండ్రి వంటి వారు మీరని, తండ్రి లేని లోటు తెలియనివ్వకుండా వారి ఆలన పాలన విద్యాభ్యాసం విషయంలో తమరు చూపిన ప్రత్యేక శ్రద్ధ అన్నిటి గురించి వారు నాకు వివరించారు. వారి ధర్మ తత్పరత, పెద్దల పట్ల గల వారికి గల వినయ విధేయతలే వారికి సదా రక్ష. ఇంతకీ మా కొత్త కోడలిని హస్తిన ఆకట్టుకున్నదా? అన్నీ సౌకర్యవంతముగానే ఉన్నవా, లేక ఏమైనా ఇబ్బందులు కలిగినవా తల్లి? నీ మౌనము చెప్పకనే సమాధానము చెప్పుచున్నది. అదేమీ లేదు తాతగారు. హస్తినాపురము అష్టైశ్వర్య నిలయము. ఇక్కడ నాకు ఉండే ఇబ్బందులేముంటాయి? కానీ సంకోచించకు తల్లి, నిర్భయంగా చెప్పు. మహావీరులైన పాండురాజ కుమారులు అనుక్షణము ఇలా దాయాదులపై ఆధారపడి పరాధీనులుగా ఉండటము నా మనసుకు కొంత బాధ కలిగిస్తున్నది. ఇంతటి మహా సామ్రాజ్యము, ఇందరు దాయాదులు, పూజ్యులు మీరు ఇందరు ఉండగా పాండవులు ఇలా పరాధీనులవటం నన్ను కొంత కలవర పెడుతున్నది. చిన్నదానవైన సమయోచితమైన మాట చెప్పావు తల్లి. మా అందరి బాధ్యతను చక్కగా గుర్తు చేశావు. తక్షణమే ధృతరాష్ట్రునితో మాట్లాడి పాండవులకు సంక్రమించవలసిన అర్ధరాజ్యం వారికి అందజేయమని ఆదేశిస్తాం. పదమ్మా.
చిన్ననాటి నుండి మాకు మనశ్శాంతి లేకుండా చేసిన పాండవులను అద్భుతమైన ఆలోచనతో లాక్షాగృహంలో మట్టుపెట్టి వారిని హస్తినాపురానికి శాశ్వతంగా దూరం చేద్దామనుకుంటే ఈ పరిణామం సంభవించిందేమిటి? వారు మరణించిన వార్త వింటానని ఎదురు చూస్తుంటే అది వారి కళ్యాణ వార్త అయినదేమి? పాండవుల అదృష్టం వారి వెన్నంటే ఉన్నది. వారు ఆ లాక్షాగృహ సంఘటన నుండి ఎట్లు బయటపడగలిగినారు ఎంత యోచించినా అవగతము కాకున్నది అన్నా. పైపెచ్చు వయస్సుపై పడిన బుద్ధి మందగిచ్చినట్లు తాతగారు తండ్రి గారు వారిని తిరిగి హస్తినకు సకల మర్యాదలతో రాజలాంఛనాలతో ఆహ్వానించటమా? వారు సపరివార సమేతముగా 5 సోదరులు 5 భర్తల పాంచాలి తిరిగి హస్తిన చేరటమా? మనం వేసిన పాచిక పారలేదు మిత్రమా. వారిని హస్తినకు దూరం చేయాలని నీవు చేసిన ప్రయత్నము విఫలమవ్వడానికి కారణం ఒకే ఒక్కటి మా మదిలో తోస్తుంది. ఆ మాయ గోపాలుడే. భళీకర్ణ, సరైన మాట అన్నావు. ఆ పాండవుల వెన్నంట ఉన్నది వారి అదృష్టం కాదు, ఆ మాయా గోపాలుడే. కాబట్టే వారు అన్ని సంక్లిష్ట పరిస్థితుల నుండి కూడా బయటపడగలుగుతున్నారు. రారాజా, ఆ పాండవులు ప్రస్తుతము హస్తినలో బస మాత్రమే చేస్తున్నారు. అతి త్వరలో ఈ రాజ్యలక్ష్మిని చేజెక్కించుకునే ప్రయత్నమూ చేయగలరు. అప్రమత్తతతో లేకుంటే నీవే ఈ రాజ్యానికి దూరమయ్యే ప్రమాదమూ లేకపోలే. మామా, అదే మా మదిలో మెదులుతున్న సందేహము. తాతగారు ఆ పాండవులకు రాజ్యములో సగభాగమేమని మా తండ్రికి చెప్పిన మాట వెనుక అంతరార్థమేమి? మా తండ్రి పాలించిన ఈ రాజ్యమునకు ఈ దుర్యోధనుడే చక్రవర్తి. వారి ఈ కుటిల ఉపాయాన్ని తిప్పికొట్టవలే. తిప్పికొట్టడానికి ఏమున్నది? ఈ రాజ్యమునకు తిరుగులేని చక్రవర్తివి నీవు. అప్రతిహత ధనుర్విద్యా ప్రవీణుడు, పరశురాముడి ప్రియ శిష్యుడు అయిన రాధేయుడు 100 ఏనుగుల వంటి శతసోదరణము నీవెన్నంటి ఉండగా అన్యులకు ఈ రాజ్యములో భాగమా? నీవన్నది అక్షర సత్యము దుశ్శాసన. ఈ రాజ్యలక్ష్మి ఈ కురు సార్వభౌమునిదే. ఇందులో భాగం అసంభవం. ఆవేశముతో కాదు నాయన, ఆలోచనతో నిర్ణయము చేయవలసిన సమయమే. రారాజా, ఈ సమస్యకు ఒక మంచి తరుణోపాయం తోస్తున్నది. అది ఆ పాండవులకు హస్తిన నుండి పలాయనము, నీకు శాశ్వత సార్వభౌమత్వమును అందించగలదు. భలే మామ భలే. ఏమిటా ఉపాయం? త్వరగా సెలవి. తొందరపడకు దుశ్శాసన. ఆ కురువృద్ధులు భీష్మ పితామహులు, ద్రోణ విదుర కృపాచార్యులు అంతా ఆ పాండవ పక్షపాతులే. రాజ్యములో భాగము మనము కాదంటే వారంతా ఏకమై పక్షపాత బుద్ధి బయట పెట్టవచ్చు. అందువల్ల రాజ్యములో భాగమేమనా? ఇదేనా నీ అద్భుతమైన ఆలోచన మామా? తొందరపడకు దుశ్శాసన. రాజ్యములో భాగము ఇవ్వాలి, కానీ హస్తినలో కాదు. హస్తినను ఎలాగూ రారాజు పరిపాలిస్తున్నాడు కనుక మరి ఆ ధర్మజుడు రారాజు కన్నా అగ్రజుడే కనుక నైసర్గికముగా హస్తిన కన్నా విశాలమైన ఖాండవమిమ్మను. ఎందుకు కొరగాని ఆ ఖాండవంలో వారి రాజ్యమే వెలుగొందుతుందో, లేక వారి కీర్తి ప్రతిష్టలే
చంద్రార్కము నిలుస్తాయో అదే ఉచిత ఆలోచన మామా. వెళ్ళి తక్షణమే వెళ్ళి నీ తండ్రికి విషయం తెలియచేయి. ఎంతైనా వారు నీ చిన్నాన్న కుమారులే కదా, మరి వారి పట్ల ఆపాటి ఆప్యాయత నీకు ఉండదు. ద్రౌపది, ఆనాడు 5 పాండవులకు నీవు పత్ని అవుతావన్నప్పుడు ఇంతటి బాధ్యతను ఎలా నిర్వర్తించగలవో అని వ్యాకులపడ్డాను. ఈనాడు నిన్ను చూసి గర్వపడుతున్నాను. ధర్మనిష్టాగరిష్ఠులు, అసమాన ప్రతిభా సూరులైన పాండవులకు అనువైన పత్నివై అటు కార్యదక్షతలోనూ ఇటు గృహిణిగా సంపూర్ణమైన జీవితాన్ని గడుపుతూ 5 ఉపపాండవులకు తల్లివై పాండవ వైభోగానికి భాగస్వామివైనందుకు చాలా ఆనందముగా ఉన్నది. అంతా కాలమహిమ అన్నయ్య. ఆనాడు శ్రీకృష్ణుడన్నట్లు కాలమే అంతా నేర్పింది. ఆ పైన ఈ భవనం, ఇక్కడి వాతావరణము, ఇదంతా నాదేనన్న సంతృప్తి. అంతగా ఈ భవంతితో బంధం పెంచుకోక కృష్ణ. వాసుదేవా, ఎన్నాళ్లకు దర్శనము. ప్రణామం వాసుదేవా. భవంతితో బంధము నేను పెంచుకున్నది కాదు, అదే ఏర్పడినది. ఇందులో ఏముంది? ఉక్కు, రాళ్ళు, అసురుల హస్తలాఘవం. ఇది మయసభ, మాయాసభ. మరచిపోకు, ఈ ప్రపంచంలో మార్పు అనివార్యం. కొన్ని మార్పులకు సంవత్సరాలు గడవవలసి ఉంటుంది, కొన్ని త్రుటిలో జరిగిపోతాయి. ఆహా ఆహా, ఏమి మా భాగ్యం వాసుదేవ! నిన్నే తలుచుకుంటున్నాము. వెంటనే నీ దర్శన భాగ్యము కలిగినది. నీవు తలిస్తేనే రానా బావా? ఇంతకీ ఏమిటి విశేషము? విశేషమే బావా. నారదుల వారు మా పూర్వీకుల ఆత్మశాంతి కొరకు, వారి స్వర్గారోహణము కొరకు మమ్ములను రాజసూయము చేయవలసిందని సూచించినారు. ఎంతటి ఘనమైన కార్యక్రమమైన నీ ఆదేశము, నీ ఆశీర్వాదము లేకుండా చేయగలమా? శుభస్య శీఘ్రం బావా. నారదుల వారు లోక కళ్యాణకారులు. వారి ఆలోచన అమోఘమే. అవశ్యము తలపెట్టండి. ధన్యోస్మి కృష్ణ, ధన్యోస్మి. భీమ, అర్జున, వెంటనే కావలసిన ఏర్పాట్లన్నీ చూడండి. అన్ని దేశాల వారికి వర్తమానాలు పంపండి. హస్తినలోని మనవారికి ముందుగా ఆహ్వానం పంపండి. హస్తినక మనవారా? దాయాదులైన పరమశత్రువులై చిన్ననాటి నుండి మన ఉనికినే లేకుండా చేసిన వారి అకృత్యములు మరిచినావా అన్నా? లాక్షాగ్రహం మరిచినావా? లేక ఎందుకు కొరగాని ఖాండవము మనకు రాజ్యముగా వసగిన ద్రోహము మరిచినావా? అన్నయ్య, తొందరపడి అన్నగారిని ఆక్షేపించవలదు. తొందరపాట నాదా? అర్జున, వారు చేసిన దుష్కార్యాలకు ప్రతిసారి కృష్ణ పరమాత్ముడే లేకుంటే ఏమై ఉండేవారమో ఊహించడం కూడా నా మనసు అంగీకరించదు. భీమసేన, నీ ఆవేశము సముచితమే. కానీ ధర్మతత్పరుడైన ధర్మనందనుడు సమయోచిత నిర్ణయమే తీసుకున్నాడు. అనుజుడిగా నీ కర్తవ్యము నీవు నిర్వర్తించు.
స్వామి ఈ పాండవుల వైభవము. అహో, సుందర సభా మధ్యమున జలాశయమా? పంచపత్రిక పరిహాసము చేయుచుంటివా? మంచిది, నేటి కాలమునికి ఇది పరిహాసము మాత్రమే. కాలాంతరమున ప్రళయ భైర వికటాట్టహాస విస్ఫారిత భృగుడీత ప్రభూత తీవ్ర వైశ్వానర జ్వాల, తీవ్ర వైశ్వానర జ్వాల, తీవ్ర వైశ్వానర జ్వాల. రెండవది నీ భర్తలు సకల సంపదలతో భోగభాగ్యాలతో ఉచ్చ స్థితిలో ఒకానొక సందర్భములో నీ కుటుంబానికి చేరువైన వారిని చేసి హేళనగా నవ్వ. ఎంతటి హాస్యాస్పదమైన సందర్భమైన నీ నవ్వుని ఆపుకునే ప్రయత్నం చేయగలిగితే ఎంత అవమానము, ఎంత అవమానము! నారద ప్రేరణతో తమ తండ్రిని యమలోకము నుండి స్వర్గలోకమునకు చేర్చుట ఒక వంకగా పెట్టుకుని రాజసూయ యాగము పేరుతో చతుర్దశ భువనాల్లో లేని వైభవము, దివ్య మణిమయ విభూషితము, సువర్ణ సుగంధ పరిమళ భూయిష్టము, ఎంతటి వివేకవంతులైన అతికమక పెట్టగల శిల్ప కళా నైపుణ్యము ఎక్కడా కనీ విని ఎరుగని రీతిలో మాయాలోకమును తలపించు విచిత్ర దృశ్యమానమైన మయ్య సభ వారి సొంతమని కురువంశోద్ధారకుడునైన ఈ రారాజును ఆహ్వానించి మరీ అవమానించిరి. లేకుంటే శిశుపాలుడిని వధించడానికి ఇదా సమయం? యాగాన్ని కరుణించిన అవనేశ్వరులను అవమానించి ఆ యాదవుడికి అక్కడ పూజ చేసింది చాలక రాజభవనం వైభోగము చూడమని నన్ను ప్రోత్సహించి పంచపత్రిక అయిన పంచాలి నన్ను చూసి పరిహసించటానికి కారణభూతుడైన ధర్మానందనుడు ఇంతకింత ప్రతీకారము తెచ్చుకునవలే. మామా, ఈయన అవమానాగ్ని చల్లారేదట్లా? ఆ పాండవుల సర్వనాశనం నా కనులారా చూడాలి. ఆ ద్రౌపదిని ఇంతకింత అవమానించాలి. మిత్రమా, నీ పరాభవం మాది కాదా? యావత్ జీవము అహర్నిశము నీ యశోరక్షణకు సార్వభౌమత్వ పరిరక్షణకు ఈ కర్ణుడి జీవితం అంకితం. ఆ పాండవుల పతనం కళ్ళ చూడడమే మన తక్షణ కర్తవ్యం. అందుకు తరుణోపాయం యోచించవలే. ఇంకేమున్నది? పాండవుల పతనమే, అదే మన తక్షణ కర్తవ్యము. పాండవుల పతనం. ఆ మాట నీవు గట్టిగా అనరాదు, ఇతరులు వినరాదు. కానీ మనము వేయబోయే తదుపరి అడుగే ఆ పాండవుల పతనానికి దారి.
ఒక అద్భుతమైన ఉపాయం నీకు చెప్పడం నా వంతు. దానిని అత్యంత జాగరూకతతో కార్యాచరణలో పెట్టడం నీ వంతు. మామా, ఏమిటా తరుణోపాయం? వెంటనే ఆ ఇంద్రప్రస్థాన్ని తలదన్నే ఒక భవనం నిర్మించాలి. అందులో అంతకన్నా అద్భుతమైన ఒక సభామందిరం, ఒక జూదా గృహం నిర్మించి ఆ జూదరి ధర్మరాజుని జూదానికి ఆహ్వానించాలి. ఆ జూదంలో వారు సర్వం ఓడిపోయేలా చూసుకునే బాధ్యత నాది. జూదమా? జూదమాడుటకు ఆ ధర్మరాజు అంగీకరిస్తాడా, వస్తాడా? ధర్మరాజు జూదప్రియుడు. ఆ రకముగా జూదానికి ఆహ్వానించిన వెంటనే రావచ్చు. కానీ జూదములో రాజ్యం ఓడిపోవడం అదెలా సంభవిస్తుంది? దుశ్శాసన, నా ప్రతిభను ఈ పాచికలను అనుమానించు. కావలసి వస్తే పరీక్షించు. అయితే ఏది? నేను కోరిన అంకే వేసి చూపు మామ. సరే, కోరు. నీవే కాదు, మీరంతా కోరండి. ఇప్పుడే ఇక్కడే ఈ పాచికల మహిమేమిటో తెలుసుకోండి. సరే, 4. భలే మామ భలే. నాకు కావలసినది 2. ఆహా, కాదు కాదు, 2. భలే మామ భలే. ఇదే మన తక్షణ కర్తవ్యము. నువ్వు తడబడుతూ అడిగావు, అది తడబడుతూ నీవు అడిగినదే ఇచ్చిన. సుయోధన, సుయోధన, నీవు కోరు నాయన. నా పద్యం 3. చూసావా సుయోధన ఈ పాచికల మహిమ? ఏం దుశ్శాసన, ఇకనైనా నమ్మకము కుదిరినదా? ఓ అద్భుతము. నీవే ఇక మాకు శరణు. ఆ పాండవులను నీవే వినాశము కావించవాలి. నన్ను విశ్వసించు కుమారా. ఆ పాండవుల పతనం నాకు ఈ పాచికలలో అగపిస్తున్నది. నీవు పావులను కదుపు, వెనక నుండి కథ నేను నడుపుతాను. అమ్మా, నేను ప్రతిహారిని. దుర్యోధనుల వారు తమరిని తక్షణమే సభా సదస్సుకు రావాల్సిందిగా ఆజ్ఞాపించారు. ప్రతిహారి మతి తప్పినదా? ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మన్నించండి అమ్మా. ధర్మరాజుల వారు జూదంలో ఇంద్రప్రస్థాన్ని, ధనాగారాన్ని, తమ్ములను కూడా వడ్డి పరాజితులైనారు. అమంగళం ప్రతిహతమవుగాక. ఏమన్నావు? క్షమించాలి. ప్రభువుల వారు తమని తక్షణమే సదా సదస్సుకు రమ్మన్నారు. ప్రతిహారి, నేను ద్రుపద రాజపుత్రి ద్రౌపదిని, మేరు నగధీరుడు ధృష్టద్యుమ్నుడి సోదరిని, అస్త్రశాస్త్ర ప్రవీణులు, సకల విద్యా పారంగతులు అయిన 5 భువనైక వీరులకు పట్టమహిషిని. ఈ విషయము వారికి గుర్తు చెయ్యి. వెళ్ళు. చిత్తం. పాంచాలి, ఎంత మదము, ఎంత కండకావరము! గౌరవాగ్రజుడు దుర్యోధన సార్వభౌముడు సభాసదుకు రమ్మంటే రాననగల అహంకారమా? నీవిప్పుడు దాసి. దుశ్శాసన, కన్ను మిన్ను కానక వావి వరుసలు మరువకు.
తల్లి వంటి నాతో దుర్భాషలాడుట నీకు క్షేమము కాదు. నా క్షేమము గురించి నాకు హెచ్చరికనిచ్చుదానవా? దాసి, నీవు, నీ 5 భర్తలు, నీ రాజ్యము, నీ సర్వస్వము కౌరవ చక్రవర్తికి బానిసలే. ఛీ! పాపి, అహంకారంతో కళ్ళు మూసుకుపోయినాయి నీకు. మర్యాదగా వస్తావా లేక ఈడ్చుకుపోమ్మంటావా? దుశ్శాసన, హద్దు మీరుతున్నావు. ఏకవస్త్రనైన ఈ స్థితిలో నాతో సంభాషణ కూడా నీకు ఉచితము కాదు. పో ఇక్కడి నుండి. నీకు మాటలు చాలవు, బలవంతమే మార్గము. నడు. ఆగు! దుశ్శాసన! విడు! 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 దాసి! దాసి! చంద్రవంశోద్భవులైన రాజేంద్రులు, అసమాన ప్రతిభావంతులు, అఖండ తపస్సంపన్నులు, వేదాంగ విశారదులు, ధర్మతత్పరులు, విదుర మహాశయులు, రాజాదిరాజులు, బాహుబల సంపన్నులు కొలువు తీరిన ఈ సభలో ఒక మానవతికి ఇంతటి ఘోర అవమానం జరుగుతుంటే చూస్తూ మౌనం వహించి తలదించుకుంటారా? పితామహ, మీ కళ్ళ ముందు మాత్సర్య ద్వేషాలతో మొత్తెక్కి దాయాదులైన వారిని వంచించి ఇంతటి నిండు సభలో మాయాజూదంలో ఓడించి ఎక్కడా కని విని ఎరుగనివి ఇట్లు పరాభవిస్తుంటే చూస్తూ మౌనం వహించి తలదించుకుంటారా? ఈ అవమానం మాది మాత్రమే కాదు, కురువంశానిదని తెలియలేరా? అమ్మా ద్రౌపది, మన్నించు తల్లి. బాహుబల సంపన్నులు, ప్రతివీర భయంకరులే అసమర్థులై వెనుకాడుతున్నారే. ఇంతటి మహాసామ్రాజ్యానికి కోడల్ని నాకే మీరు రక్షణ కల్పించలేకపోతే ఇక సామాన్య వనితకు ఈ రాజ్యంలో రక్షణ ఎక్కడిది? సరే, ధర్మ తత్పరులు మెండుగా ఉన్న ఈ సభలో నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. నేను ధర్మ విజితనా, అధర్మ విజితనా? నా భర్త తానోడి నన్నొడ్డినా, నన్నొడ్డి తానోడినా? ద్రౌపది, దేనికి నేర నిరోధన? చూసావుగా వీరి పౌరుష ప్రతాపాలు. ఇది నా సభ, కురుకుల సామ్రాజ్య చక్రవర్తి ఈ రారాజు సభ. ఇక్కడ నిర్ణయాలు నావే. అనవసరమైన వ్యర్థ ప్రేలాపనలు మాని నా దాసిగా కైమోడ్పు చెయ్యి. ఈ రారాజు పైకి కర్కశుడైనా మనసు మాత్రము నవనీతము వంటిది. దాసీ జనములను కూడా ఉచితాసనముతో సత్కరించగలడు. రా, వచ్చి ఉచితాసనాన్ని అందుకో. ఓరి దుర్మనందకారి సుయోధన, అభిమానవతిని, మానవతిని, మహాపతివ్రతను ఇంతటి నిండు సభలో పరాభవించినందులకు, రాజ్యమనముతో ఎక్కి ప్రేలాపన చేసినందులకు, రానున్న మహాసంగ్రామంలో నా గదాఘాతముతో నీ ఊరువులు చీల్చి నిన్ను వధించకున్నా నేను పాండురాజు కుమారుడు భీమసేనుడినే కానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. బానిసవు, నీ వాననిద్దమును ఓడింపబోనది. అధిక ప్రసంగి. దుర్యోధన, ఇంతటితో ఈ ఘట్టానికి తెర దించు నాయన. ద్రౌపది కారణ జన్మురాలు, సాధ్వి, మహాపతివ్రత, పైగా ఈ కురు వంశానికి పెద్ద కోడలు. ఆమె దుఃఖము నీకు క్షేమదాయకం కాదు నాయన. నా క్షేమమేదో మీరు చెప్పవలసిన పని లేదు విదుర మహాశయ. ఈమె మగడు, ఈమెను జోదములో నాకు వడ్డి ఓడినాడు. అందువల్ల ధర్మము ప్రకారము ఈమె మాకు దాస్యము చేయవలసిందే.
కాలమే నీకు సమాధానము చెప్పగలదు. సరే, ద్రౌపది ఈ మహాసభ ముందు ఒక ధర్మ సందేహాన్ని ఉంచినది. దానిని విచారించకపోవడం మహాపాపం. భీష్ముడు, ధృతరాష్ట్రుడు వంటి పెద్దలు ఉన్న ఈ సభలో ఆమె సందేహాన్ని నివృత్తి చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ద్రౌపది ధర్మ విజితనా అధర్మ విజితనా? చాలు నీ ధర్మపన్నాలు. ఆమె ధర్మ విజితో అధర్మ విజితో నాకు అనవసరం. ఆమె నా బానిస, అంతే. దుశ్శాసన, అమ్మా, ఈ ఏకవస్త్రను వివస్త్రను చెయ్యి. యశమునకిది గ్రహణం పడతుల పరువునకిది దహనం. యశమునకిది గ్రహణం పడతుల పరువునకిది దహనం. మనసున ఘన జ్వలనం కుల కొలువునకిది పతనం. పాండు కుమారుల పట్టపు దేవియే పరిభవమందు ద్రౌపది గుండెల కోపము నార్పగ జాసులుగా మహారణము. నేడు పాంచాలి కంతము, రేపు కౌరవుల కంతము. నేడు పాంచాలి పంతము, రేపు కౌరవుల యజ్ఞము నుండి పుట్టిన యాజ్ఞసేనిని మా తండ్రి ద్రుపదకు వరపుత్రికనై జనించి అరివీర భయంకరులైన 5 పాండు రాజకుమారులకు ధర్మపత్నినై సకల భువన సంరక్షకుడు మధుసూదనుడికి ఆప్తురాలనైన నన్ను, ఈ కురువంశానికి పెద్ద కోడలినైన నన్ను ఇట్లు పరాభవించిన ఈ కురువంశం సమూలంగా నాశనమగుగాక. ఈ రాజ్యము సర్వము శ్మశానమగుగాక. ఏనాడు నా పతులు నన్నిట్లు చేసిన మదోన్మతులను మట్టు పెట్టెదరో ఆనాడే విడివడిన నా ఈ కురులు ముడివేస్తానని ఇదే సభలో ప్రతినబూనుచున్నాను. ఇక చివరి 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 అత్యంత ముఖ్యమైన సూచన. ఈ మానవాళి ఘోరాతి ఘోరమైన జరిగిన ప్రజ్ఞ అక్కడి నుండి నా జీవితాన్ని కాలగమనాన్ని మార్చిన హస్తినాపురానికి, ఆ పైన నా ఆశల సౌధమైన మయసభకి, అది కోల్పోయిన ఆనాడు కానలకి, ఇది నా పయనం, ఈ ద్రౌపది పయనం. అవమానాలు, పగలు, ప్రతీకారాల మధ్య సుడిగుండమై చుట్టుకుపోయిన జీవితంలో నేనొక రెక్కలు తెగిన పక్షినై రోదిస్తూ ఉండలేకపోయాను. నా పగ నేనే తీర్చుకోవాలని శిఖండి చెప్పిన ఆనాటి మాటలు అనుక్షణము మననము చేసుకున్నాను. 5 అతిరథ మహారథులు, అఖండ కీర్తి సంపన్నులు అయిన నా భర్తలు నన్ను రక్షించలేకపోగా
నా దీనస్థితికి వారే కారణమయ్యారు. కౌరవ వినాశనము తప్ప మరేదీ నన్ను శాంతింపలేదని అనుక్షణము వారి కర్తవ్యాన్ని అరణ్యవాసంలో వారికి గుర్తు చేస్తూనే ఉన్నాను. గడిచిన 12 ఏళ్ల కాలము ఒక ఎత్తైతే గడుపబోయే అజ్ఞాతవాస కాలము ఒక ఎత్తైంది. ధర్మం, న్యాయం, నీతి, నియమం అన్నీ అడుగంటినాయి. 5 మహావీరులు నా భర్తలు. అటువంటి నాకే రక్షణ లేదు. దేవి, నీ దీనస్థితి కళ్ళారా చూసి కూడా నిస్సహాయుడనే నేను ఊరుకున్నది అన్నగారి మాట మీద గౌరవంతోనే. ఇది నీకు తెలియనిదా? తెలుసు. మహాపర్వతాలను సైతం వేళ్లతో పెకలించగల బాహుబల సంపన్నులు మీరు, మహాశక్తివంతమైన దివ్యాస్త్రాలను వరంగా పొందిన త్రిలోకవీరుడు అర్జునుడు వంటి వారు ఎందుకు మౌనం వహించి ఊరుకున్నారో తెలియని విషయం కాదు. కానీ ఈ అన్యాయాలు ఎన్నాళ్లు భరించాలి? చరిత్రలో రక్తాశ్రువులతో లిఖించబడే ఆనాటి నుండి కాలకూట విషాన్ని నా గొంతులో బంధించి జీవిస్తున్నాను. ఆ పైన అరణ్యసీమలో సైంధవుడు చేసిన అత్యాచారం సహించాను. ఈనాడు ఈ విరాటరాజు కొలువులో దాసినై సేవిస్తున్నాను. దేనికి? మీ పరువు ప్రతిష్ట నిలపడానికా, లేక ఆ దుష్ట కీచకుడి బారిన పడి అవమానం పాలు కావడానికా? ఇదంతా చూస్తూ కూడా మీరు ప్రశాంతంగా ఎలా ఉండగలరు? ప్రశాంతత లేదు దేవి, లేదు. నిమిషానికి ఆవేదనతో దహించుకుపోతున్నాను. ఆనాడు నిండు కౌరవ సభలో నిన్ను రారాజు పరాభవించిన నాడే అక్కడికక్కడే వారిని మట్టుపెట్టి ఉంటే మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళమా? అన్నిటికీ ఆ ధర్మనందనుడి ధర్మపన్నాలు నన్ను ఆపుతున్నాయి. ధర్మం? ఏది ధర్మం? ఏది న్యాయం? నిండు సభలో జూదమాడటం ఆ ధర్మం? జూదంలో నన్ను ఒడ్డి ఓడటం ఆ ధర్మం? ఎన్నాళ్ళీ ధర్మం? ఎంతవరకు ధర్మం? అయినా మీ అన్నగారి పరువు, ఆయన ధర్మమేనా మీకు ముఖ్యం? నాకు జరుగుతున్న అవమానాలు మీలో పౌరుషాన్ని రగిలించలేవా? పరదాస్యంతో మీ బలదర్పాలు నశించిపోయాయా? రేపు తెల్లవారితే ఆ దురాత్ముడి బారి నుండి నన్నెలా కాపాడాలో యోచించలేరా? ఇంక ఒక్కటే యోచన దేవి. ఆ కీచకుడిని చిత్రవధ చేస్తాను. నీ పవిత్ర దేహాన్ని తాకిన పాపిని ఖండఖండాలు చేస్తాను. ఆ మదోన్మత్తుని దేహాన్ని మొదిపి మాంసపు ముద్ద చేస్తాను. నీ పగ చల్లారుస్తాను దేవి. ఇందుకు అన్నగారి అనుమతి కూడా తీసుకున్నాను. నిజంగానా? నాకెప్పుడు అదృష్టం? ఇది అతి రహస్యంగా జరగాలి దేవి. ఇది పాపం కాదా? కాదు. పతి ఆజ్ఞ పాటించడం పాపం కాదు. ఆరి తేరిన నటివలే లేని ప్రేమని నటించు. అతడిని రప్పించు. మాలిని, ఆహా, ఈ పరిమళాలు, నీ సోయగాలు మమ్ము మత్తెక్కించుచున్నవి మాలిని. ఈ విరహవేదన తాళలేకున్నాం. మాలిని, పిలిస్తే పలుకవేం మాలిని? ఇదంతా సిగ్గా లేక ఆలస్యంగా వచ్చితిమని మాపై అలుకన? అయినా ఇంతదాకా వచ్చాక సిగ్గెందుకు సైరంద్రి? ఎవడివరా నీవు? మాలిని చెప్పిన గంధర్వాదముడివే. నీ పాలిటి మృత్యువునిరా పాపి!
బావా ధర్మనందన, ఇంత దీర్ఘాలోచన దేనికి? ఈ 13 సంవత్సరములు మీరు ఎదురు చూచినది ఈనాటి కోసమే కాదా? వాసుదేవ, దాయాదులు ఎంతటి దురాత్ములైనా అటువైపు ఉన్నవారంతా మా వంశస్థులు, మా రక్త సంబంధీకులు. వారిపైన ఈ యుద్ధ ప్రతిపాదన. తండ్రి గారి లేని లోటును తెలియనివ్వకుండా తానే తండ్రి మా ఆలన పాలన చూసిన పూజ్య పితామహులపైన ఈ రణభేరి. చిన్ననాటి నుండి శస్త్రాస్త్ర విద్యలు నేర్పిన గురువర్యులు, దైవ సమానం ద్రోణాచార్యుల వారిపైన ఈ యుద్ధ సన్నాహం. కొన్ని దురదృష్టకరమైన పరిస్థితులు మాకు తీరని దుఃఖాన్ని మిగిల్చిన మాట వాస్తవమే. అయినంత మాత్రాన లేదు కృష్ణ, సంధి మార్గమే సరైనదని మాకు అనిపిస్తున్నది. సంధి? ఎవరితో సంధి? వంచనతో, కుటిల బుద్ధితో, మాయాజూదంలో మిమ్మల్ని ఓడించి నాకు తీరని అవమానాన్ని మిగిల్చిన వారితోనా మీకు సంధి? వాసుదేవ, గడచిన 13 సంవత్సరములు నా భర్తలు నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటారని ఎదురు చూశాను. కానీ అది వ్యర్థమని తేలింది. ఇప్పుడే మా అన్న దృష్టద్యుమ్నుడి దగ్గరికి పోయి నా పగకు ప్రతీకారం తీర్చుకుని వీరసోదరిని అనిపించుకుంటాను. ద్రౌపది, నీ వందది నిజమే. 5 భర్తలుండి ఒక దురాత్ముడి నిన్ను తాకి అంతమంది కురువృద్ధులు కురుబాంధవుల మధ్య నిన్ను పరాభవించిన నాడే అక్కడికక్కడే వారిని మట్టు పెట్టని మా వీరత్వము వ్యర్థమే. నీ వందది నిజమే ద్రౌపది. మా మనోవేదన అర్థం చేసుకోలేకపోతున్నావు. నీవు కోరిన యుద్ధమే జరిగినచు ఎందరు ప్రజలు మరణిస్తారో, ఎంతమంది స్త్రీలు పిల్లలు అనాథలవుతారో ఆలోచించు. పగలు ప్రతీకారముల కన్నా ప్రజాక్షేమమే మిన్నగా భావిస్తాను నేను. యుద్ధము పేరిట నెత్తుటి కూడు ముట్టజాలను. ఏమిటిది బావా? క్షత్రియులు అనవలసిన మాటలేనా ఇవి? రాజులకు నెత్తుటి కూడు రాచరికపు ధర్మంలో భాగమే కాదా? సరే, సంధి కొరకై నీ మాట ఏమని చెప్పమందువు? బావా వాసుదేవ, మా అన్నదమ్ములు 5 ఒక్కొక్కరికి ఒక్క ఊరు చొప్పున 5 ఊళ్ళిమ్మని ఈ యుద్ధకాంక్ష వీడమని. 5 ఊళ్ళు? సరే భీమసేన, మరి నీ మాట? అన్నగారి మాటే మా మాట. సంధి. నాయనా భీమసేన, శాంతించు. కానున్నది కాక మానదు. ఇప్పుడేమి అన్నా? ఎప్పుడైనా శాంతమే కదా. వాసుదేవ, సంధి పొసగమని కోరు. అదే, ఆ సంధే పొసగనిచో నీవు చెప్పు మాట ఏమని? సంధి పొసగకున్న రానున్న మహాసంగ్రామంలో ఆ దురహంకారులను వారి సపరివారముగా నాశనము గావించి ద్రౌపదికి జరిగిన పరాభవమునకు ప్రతీకారము తీర్చుకొనెదను. భళా, ఇది కదా మా భీమసేనుని మాట. పార్థ, మరి నీ మాట? బావా, జగన్నాటక సూత్రధారి, అన్నగారు కోరినట్లు సంధి పొసగకున్నచో, మా రాజ్యభాగము మాకివ్వనిచో, ఆ దుర్యోధనుడి ప్రాణం మా అన్న భీమసేనుడు, కౌరవ కుమారవర్గమును మా అభిమన్యుడు, సమస్త పరివారము మిగిలిన సైన్యము నా చేత మట్టి కరిపించబడగలరని తెలుపు. తథాస్తు, అట్లే అగుగాక. నకుల సహదేవులారా, మరి మీ మాట? అన్నగారి మాట కాక మాకు వేరే మాటేమున్నది వాసుదేవ? మాధవ, కనీసం నీవైనా నా మాట ఆలకిస్తావని ఆశించాను. కానీ నీవు కూడా వీరితో చేరి సంధి కొరకే నా ప్రయత్నములు, ఆ దురాత్మల మరణాన్ని నా కళ్ళారా చూడలేనా?
ద్రౌపది, ఆందోళన పడకు. ఈ రాయబారము జరగవలసిన అవసరం ఉన్నది. అయినా మద మాత్సర్యములతో ధర్మాన్ని విస్మరించిన వారికి సంధివాక్యములు రుచించవు. ఈ యుద్ధము అనివార్యం. నీవు చింతించవలదు. నీ అవమానానికి తగ్గ ప్రతీకారాన్ని నీ భర్తల 5 అవశ్యము తీర్చుకుంటారు. ఈ రాయబారం వలన శత్రువు యొక్క బలాబలాలను అంచనా వేయగల మార్గం లభిస్తుంది. ఈ రాయబారము చేయనే వలే. అగ్ని సంభవమైన నా జీవితం పరాభవాగ్నిలో తేలి కురు సామ్రాజ్యం మొత్తాన్ని శ్మశానాగ్ని వైపు నడిపేందుకు కురుక్షేత్ర మహాసంగ్రామం ప్రారంభమైంది. వ్యాస భగవానుడు యుద్ధాన్ని దివ్య దృష్టితో తిలకించే వరాన్ని నాకు ప్రసాదించారు. ఏ క్షణము నాలోని ప్రతీకారేచ్ఛ రగిలి రగిలి కారు చిచ్చయిందో అదే క్షణము నాలోని స్త్రీత్వము, మమకారము, మానవత్వము అన్నీ నశించాయి. మహాయుద్ధము జరగవలననే కాంక్ష ఆ యుద్ధం వల్ల జరగబోయే విపత్తును గూర్చి నన్ను ఆలోచించనివ్వలేదు. రణరంగంలో శత్రువులతో పాటు నావారు కూడా కాలి బూడిద కాగలరని, అన్యం పుణ్యం ఎరుగని ఎందరో బలి కాగలరని నన్ను ఊహించనివ్వలేదు. నాయనా కుమారా, నాయనా కుమారులారా, అన్నా, అయ్యో అన్నా, అయ్యో 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 కుమారులు, అయ్యో కుమారా, అన్నా, కుమారులారా, అయ్యో అయ్యో ఎంత పని జరిగింది. ఏ యుద్ధము జరగవలనని పరితపించానో, ఏ శత్రు వినాశనం కళ్ళారా చూడాలని కాంక్షించానో ఆ వినాశనమే నా సోదరుణ్ణి, నా పుత్రులను నాకు శాశ్వతంగా దూరం చేసింది. వారితో పాటు బలైన ఎందరో అమాయకుల ప్రాణాలు హస్తినను శ్మశానం చేసిన వైనం నన్ను దహించి వేసింది. ఇక మిగిలిన మేము ఒకరికొకరము తోడై నిలువవలసిన అవసరము వచ్చింది. హస్తినలో మిగిలిన ఎందరో వితంతువులు, చిన్నారులను చేరదీసి వారికి జీవనోపాధి కల్పించవలసిన బాధ్యత నాదైనది. అతి చిన్న వయసులోనే సర్వము కోల్పోయి తనకి మిగిలిన చిన్నారిని భావి భారత సామ్రాట్టును చేసే అతిపెద్ద బాధ్యత ఉత్తరదైనది. ఆమెకి అండగా నా పతులు, నేను ఉండి వారిని కంటికి రెప్పవలె చూసుకున్నాము. పరీక్షిత్తు ఎదుగుదల శూన్యమైన మా జీవితాల్లో వెలుగు నింపింది. అతని నవ్వులు, ముద్దుముచ్చట్లలో మేమంతా కోల్పోయిన ఆనందాన్ని తిరిగి అనుభవించగలిగాము. జీవితము మిగిల్చిన చిన్న చిన్న ఆనందాలలో మా సంతోషాన్ని వెతుక్కుంటూ పరీక్షితుని సకల విద్యా పారంగతుణ్ణి చేసిన తర్వాత ఒకనాడు ఏమిటి విపరీతం?
ఏమిటి విపరీతం? కృష్ణ, ఈ అపశకునం ఏంటి? కృష్ణ! 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 ద్రౌపది, ఏమిటి విపరీతం ద్రౌపది? ప్రభు, కృష్ణుడు, నా కృష్ణుడు. నాకేదో అపశకునం గోచరిస్తోంది ప్రభు. కృష్ణుడిని వెంటనే చూడాలి. ఏదో జరుగుతోంది. కృష్ణుడిని వెంటనే చూడాలి. పదండి ప్రభు. ధైర్యం వహించు ద్రౌపది. మన అర్జునుడు శ్రీకృష్ణుడి జాడ తెలుసుకుని ఇప్పుడే వస్తూ ఉంటాడు. కృష్ణుడు! అన్నా, అన్నా, కృష్ణుడు దేవదేవుడు, వాసుదేవుడు. అర్జున, నాయన, ఏమి జరిగింది చెప్పు నాయన. మనం ఎవ్వరూ ఊహించలేని వార్త అన్నా. యాదవ కులంలో ముసలం పుట్టింది. యాదవులంతా ఒకరినొకరు పొడిచి చంపుకుంటున్నారు. ఇదంతా ముందే తెలిసిన కృష్ణుడు అడవిలోకి పోయి ధ్యానమగ్నుడై ఉండగా ఒక పోయేవాడు స్వామి బొట్టను వేలను చూసి దుంకికన్నుగా భావించి బాణంతో కొట్టాడట. కృష్ణుడు అవతారం చాలించాడు అన్నయ్యా. కృష్ణ, వాసుదేవ, నీవు లేని జగము అంతగా రమయం. ఎంత దుర్వార్త అర్జున. ద్రౌపది, ద్రౌపది, మాట్లాడు దేవి. నీ మౌనం భయాన్ని కలిగిస్తోంది. ఇలా సెలవైపోయావేమి దేవి? దేవి! ఆ కృష్ణుడు లేని ఈ ప్రపంచంతో ఈ కృష్ణకు పని లేదు. ఇక మహాప్రస్థానం. అవును ద్రౌపది, ఇక మన అందరి అడుగు మహాప్రస్థానం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేధే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. ద్రౌపది, ద్రౌపది, అయ్యో అన్నా, ఏమి జరిగినది? విపరీతము. భీమసేన, స్వర్గారోహణ నియమములను మరచితివా? స్వర్గారోహణలో వెనకడుగు వేయుట ధర్మము కాదు, ముందులకే పయనం. జగన్నాటక సూత్రధారి జరిపించే ఒక మహాసంగ్రామానికి నా సోదరి కారణభక్తురాలు. ఆమె జోక్యం మీకు ఇబ్బంది కలిగిస్తే మహాసంగ్రామం వలన క్షమించండి గురుదేవ. ఎందరో స్త్రీలు, ఈనాడు మా వితంతువులు, చెల్లెలు ఎందరో చిన్నారులు, దేనికి నీ వృక్షమైన భవిష్యత్తుకి మమ్మ. వంశము అంతా బంగారు బాబు. సమూలముగా నాశనం కృష్ణ, వచ్చావా వాసుదేవా? వస్తావని తెలుసు, నీవే వస్తావని తెలుసు. కృష్ణ, ఒకనాడు నీకు నేను చెప్పిన మాట జ్ఞాపకం ఉన్నదా? నాలోని స్త్రీత్వానికి ప్రతిరూపము నీవు.
అందుకే కృష్ణ, నీవు తలచిన మరుక్షణము నీ ఆత్మబంధువునై ప్రత్యక్షమవుతాను. అది నా సుకృతము వాసుదేవా. ఒకనాడు నీ 5 బావల ఐకమత్యానికి నిదర్శనగా వారి అర్ధాంగినై నడుచుకోమన్నావు. జ్ఞాపకం ఉన్నదా? నీ ఆజ్ఞ శిరసావహించి జవదాటక ఇంత దూరము వచ్చా. కానీ వారు నీ వెంటే వచ్చారు కృష్ణ. స్వర్గారోహణ ధర్మాన్ని పాటించారు. ఈ దారిలో ముందుకే పయనము కాని వెనుకకు తిరుగుట ధర్మ విరుద్ధము. ఈ చివరి క్షణంలో కూడా ధర్మాధర్మాల ప్రస్తావన ఉన్నదా? ధర్మపత్నినైన నన్ను ఇటువంటి దుస్థితిలో వదిలి వెళ్ళమని చెప్తున్నదా ధర్మం? కృష్ణ, ధర్మరాజు అత్యంత ధర్మపరుడు. ఎంత దుర్భరమైన పరిస్థితిని ఎదురైనప్పటికీ ఆయన ధర్మం వీడడు. పైగా ఇది స్వర్గారోహణము కృష్ణ. ఎవరి కర్మను వారు అనుసరించవలసిందే. నీవు పొందిన కర్మఫలాలను అనుసరించి ఇంతకు మించి ఈ దేహంతో పయనించలేదు. కర్మ సిద్ధాంతమా? నేను ఆచరించని ధర్మం ఉన్నదా? కృష్ణ, నీ జీవనము అత్యంత స్ఫూర్తిదాయకము. తరతరాలు నీ చరిత్రను మెచ్చుకుంటారు. కానీ మానవ సహజమైన ఈర్ష్యా ద్వేషాలు, కామక్రోధాల వంటి వాటిని అతిక్రమించడం అంత సాధారణమైన విషయం కాదు. కాలచక్రంలో ఈ అరిషడ్వర్గాలను జయించి బయటపడగలగడం అంత సులువైన విషయం కాదు. నిజమే. నా ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఒంటరినై పెను తుఫానుకు ఎదురీదాను. అవమానాలు, పగలు, ప్రతీకారాల మధ్య చిక్కుకుపోయి ఒక వంశ వినాశనానికి కారకురాలనయ్యాను. వాసుదేవా, నా ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు. ఇంతటి విపత్తును తలచుకుంటే ఆపగల మహామహు ఎందువల్ల ఆనాడు సభలో మౌనం వహించి ఊరుకున్నారు? ఎంత యోచించినా ఇది నాకు అంతు చిక్కని ప్రశ్న. కనీసం నీవైనా ఈ చివరి క్షణంలోనైనా నాకు సమాధానం చెప్పు కృష్ణ. పాంచాలి, లోక కళ్యాణము కొరకై విధి రచించిన ఈ లీలా వినోదంలో నీవు కేవలం ఒక పావువు. ఇదంతా నీ వల్ల జరిగిందని నీవు భ్రమపడుతున్నావు. కానీ నిజానికి నీవు సూత్రధారివి కావు, పాత్రధారివి మాత్రమే. మరువకు. ఈ చివరి క్షణంలో కూడా నీ చమత్కారమేనా వాసుదేవా? కనీసం ఇప్పుడైనా నీవైనా నిజం చెప్పు. పితామహులు ఆనాడు తలచుకుంటే ఈ విపత్తుని ఆపగలిగి ఉండేవారు. ఎందువల్ల మౌనం వహించారు? అది కౌరవ పక్షపాతం కాదా? ధర్మానికి మారుపేరైన ధర్మరాజు ధర్మబద్ధంగానే నన్ను ఓడినా? పితామహులు నీవు ఊహిస్తున్నట్టు పక్షపాత వైఖరి అవలంబించలేదు కృష్ణ. వ్యాస మహర్షి తరువాత భవిష్యత్ దర్శనము చేయగల త్రికాల జ్ఞాన సంపన్నులు పితామహులు. విధిరాతను తప్పించడం ఎవ్వరి తరము కాదు. అయినా ఈ సమయంలో నీవు ఆలోచించవలసినది నీవు దాటి వచ్చిన బాధల గురించి కాదు, గడచిన ఈ జీవిత కాలంలో నీవు అనుభవించిన మధుర క్షణాల గురించి. ఒకనాడు నిర్మలమైన స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపించాను.
పగ కన్నా ప్రేమే గొప్పదని విశ్వసించాను. కానీ ఎంత విచిత్రం! నా జీవితమంతా పగ కోసమే జీవించాను. 5 కుమారులకు తల్లినై ఉండి వారి సంపూర్ణమైన జీవితాన్ని నా కళ్ళారా చూడలేకపోయాను. వారి దుర్మరణానికి నేనే కారకురాలనయ్యాను. యాజ్ఞసేని, నీవు సామాన్య వనితవు కావు, ఆదర్శవంతురాలవు. మానవ జాతి ఎన్నటికీ నిన్ను మరవదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణాపరమైన లోక కళ్యాణము కొరకే నీవు అగ్ని సంభూతమైనావు. ఎందరికో స్ఫూర్తిదాయకము అయినావు. తరతరాలు నీ పాతివ్రత్యం గురించి చర్చించుకుంటారు. నీ జన్మ చరితార్థమైనది. నేటితో ఈ దేహం విడిచి ఆత్మస్వరూపమై నన్ను చేరు. నేను ద్రౌపదిని, కాలమనే సజీవ స్రవంతిలో కరగిపోయిన కర్పూర హారతిని. నా జననం అగ్ని, గమనం పరాభవాగ్ని, క్రోధం శాపాగ్ని, నిష్క్రమణం శ్మశానాగ్ని. నా అంతరంగ రణరంగంలో నన్నెప్పటికీ ఒకే ప్రశ్న శరమై వెంటాడుతుంటుంది. నేను ధర్మ విజితనా, అధర్మ విజితనా? ద్రౌపది